పంపించినటువంటి ఈ పురంధరేశ్వరి తండ్రికి ఎంత వెన్నుపోటుదారనేది ప్రత్యక్షంగా చూసిన దాన్ని నేను ఈ కుటుంబంలో నాకు తెలుసు. అంత నీచ రాజకీయ మనస్తత్వం కలిగిన ఆవిడ. అది అయిపోయిన వెంటనే తండ్రి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ తెలుగుదేశం పార్టీ ఆశయాలు అన్నీ తుంగలో దొక్కేసి అటు తండ్రికి వెన్నుపోటు పడవటమే కాకుండా వెంటనే పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. ఎంత పవర్ యాంబిషియస్ లేడీ అనేది ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఈమె తెలుగుదేశంలో జాయిన్ అవుతానంటే ఎన్టీఆర్ గారు వద్దని చెప్పారు, మన ఆడపిల్లలు వద్దు అని. అందుకని అప్పుడు మాట్లాడలేక తండ్రి చనిపోయిన వెంటనే అందులో తండ్రికి ఎగనెస్ట్ పార్టీలో వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది. మంత్రి పదవి తీసుకుంది. 10 సంవత్సరాలు అక్కడ మంత్రి పదవి అనుభవించి అదే వాళ్ళు గెలిచి ఓడిపోయిన వెంటనే అసలు ఒక నిమిషం కూడా ఇక ఆలస్యం చేయకుండా ఒక్క రోజులో వచ్చి అధికారంలో ఉండే బీజేపీ పార్టీలో చేరిపోయింది. అప్పటి నుంచి